హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. ఈ వీడియో మనం ఏపీ ఐసెట్ 2025 గురించి డిస్కస్ చేద్దాం. సో రిజిస్ట్రేషన్ ఫీ ఎంత, ఎవరు ఈ ఎగ్జామ్ రాయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎవరు ఎలిజిబిలిటీ మరియు ఎలా అప్లై చేసుకోవాలి, టెస్ట్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సబ్జెక్ట్ కింద ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇలా కంప్లీట్ గా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ మరియు ఎంసీఏ. అంటే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలంటే ఏపీ ఐసెట్ ద్వారా కూడా చేయొచ్చు. ఏపీ ఐసెట్ కాకుండా చేయకూడదు అంటే చేయొచ్చు. ఎందుకు ఏపీ ఐసెట్ ద్వారానే చేయాలి అంటే ఏపీ ఐసెట్ కింద కొన్ని మంచి బెటర్ కాలేజెస్ ఉంటాయి. తక్కువ ఫీలో మీకు వచ్చిన ర్యాంక్ ను బట్టి మీకు అలాట్ అవుతూ ఉంటుంది కాబట్టి. రిజిస్ట్రేషన్ ఫీ 650 ఫర్ ఓసీ, 600 ఫర్ బీసీ, 550 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఇకపోతే ఇంపార్టెంట్ డేట్స్, ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ 10th రిలీజ్ చేశారు అండ్ 13th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఓకే, మీ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ 9th April 2025 ఈలోగా మీరు పే చేస్తే, మీ యొక్క అప్లికేషన్ పే చేస్తే ఎలాంటి ఎక్స్ట్రా ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అదే 10th నుంచి మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే 1000 ఎక్స్ట్రాగా ఫీ పే చేయాలి, ప్లస్ మీ రిజిస్ట్రేషన్ ఫీ. అది ఎప్పటి వరకు? 14th వరకు. 15th నుంచి అయితే 2000, 20 నుంచి అయితే 4000, 25 నుంచి అయితే 10,000 పే చేయాల్సి వస్తుంది. మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే 29 నుంచి 30 లోపల మీ యొక్క కరెక్షన్స్ ని ఆన్లైన్ ద్వారా వీళ్ళు స్వీకరిస్తారు. సో మీ యొక్క హాల్ టికెట్ ని 2nd May నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చరికి 7th May 2025. ఎగ్జామ్ టైమింగ్స్ 9 AM to 11:30 AM అండ్ 2 PM to 4:30 PM. ఇవి డీటెయిల్స్. ఓకే, ఇకపోతే ఎలిజిబిలిటీ చూద్దాం. ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనల్ అండ్ షుడ్ బి సాటిస్ఫై లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఫర్ 2025-26. లోకల్ అయి ఉండాలి, నాన్ లోకల్ అయినా సరే. మీరు ఇండియన్ అయి ఉంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. ఏం లేదు, లోకల్ అయితే మీకు 75%, 85%, 15% నాన్ లోకల్ కింద ఇస్తారు. సో నాన్ లోకల్ కింద సీట్స్ ఉంటాయి. ద క్యాండిడేట్ షల్ సాటిస్ఫై ద రూల్స్ ఆఫ్ ద కన్సర్న్ యూనివర్సిటీస్ వేర్ దే కెన్ అడ్మిషన్. ద క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ షుడ్ హ్యావ్ స్టడీడ్ అండ్ పాస్డ్ 3/4 year UG course in any faculty of the recognized university or its equivalent degree examination in 10+2+3 or 4. అంటే డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. For admission in MBA అయితే డిగ్రీ 3 or 4 years డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. అదే ఎంసీఏ చేయాలంటే డిగ్రీ 3 years or 4 years విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అట్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్. సో ఇంటర్ లో కానీ డిగ్రీ కానీ మ్యాథమెటిక్స్ ఉంటేనే మీరు ఎంసీఏ చేయడానికి అవకాశం ఉంది. క్యాండిడేట్స్ విత్ అగ్రిగేట్ మార్క్స్ 50% మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. 45% ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి అయితే 45% సరిపోతుంది. క్యాండిడేట్స్ షల్ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా లేడ్ డౌన్ ఇన్ ద relevant government orders invoked at the time of admissions. సో ఆ టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ టైం అప్పుడు ఏమైనా స్పెషల్ ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ చేయాల్సి వస్తుంది. అది అప్లై ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ లింక్ ఇస్తారు. ఇక్కడ ఏపీ ఐసెట్ ఇది క్లిక్ చేయండి. ఈసెట్ కాదు, ఐసెట్ క్లిక్ చేస్తే క్లిక్ టు గో వస్తే ఇక్కడ వస్తాయి. స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పరంగా లేదంటే ఎస్ఎస్సి మార్క్స్ పరంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మరియు మీద మీ పేరెంట్స్ ద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి మరియు కేటగిరీ సబ్ క్యాస్ట్ గా ఎంటర్ చేయండి. మీ పేమెంట్ ఎలా, ఆన్లైనా లేదంటే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయండి. ఇవన్నీ పైన ఇచ్చిన అన్ని కూడా నా యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అని చెప్పి ప్రొసీడ్ టు పే క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది పే చేస్తారు. ఆ తర్వాత వన్స్ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేమెంట్ చెక్ చేసుకోండి. మీ పేమెంట్ కరెక్ట్గా అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీ పేమెంట్ సక్సెస్ అయితే మీరు స్టెప్ 3కి వెళ్ళాల్సి వస్తుంది. సో స్టెప్ 3 క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మీ రెఫరెన్స్, పేమెంట్ చేసిన రెఫరెన్స్ ఐడి, అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ మీకు పేమెంట్ ఫెయిల్ అయినా సరే ప్రొసీడ్ టు ఫుల్ అప్లికేషన్ అనేది ముందుకు వెళ్దాం, లేదా మీ మొబైల్ నెంబర్ తప్పున్నా సరే ముందుకు వెళ్దాం. సో రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 మ్యాచ్ అయితేనే ప్రొసీడ్ టు అప్లికేషన్ క్లిక్ చేస్తే అవుతుంది అన్నమాట. ఓకే, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీ పేరు, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ మీ 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు ఏంటి, ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు ఏంటి, ఇంటర్మీడియట్ కాకపోతే డిప్లొమా అయితే డిప్లొమా, లేదంటే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, డిగ్రీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఫిల్ చేయాలి. వాటితో పాటు మీరు ఏ కేటగిరీ, మీకు పేరెంట్స్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, టెస్ట్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ టెస్ట్ సెంటర్స్లో 5 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి నేనే క్వశ్చన్స్ అయినా చూపిస్తాను. సో టెస్ట్ సెంటర్స్ అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ అనమాట. పక్కన మీకు కనిపిస్తున్నాయి చూడండి. అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్,
కాకినాడ, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, శ్రీ సత్యసాయి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప, ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా టెస్ట్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఆ యొక్క లొకేషన్స్ ఇవి. ఇకపోతే ప్యాటర్న్ ఆఫ్ ది టెస్ట్ 200 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఉంటాయి. సెక్షన్ ఏ పరంగా డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ పరంగా అనలిటికల్ ఎబిలిటీ ఉంటాయి. మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా బి కమ్యూనికేషన్ ఎబిలిటీ పరంగా 70 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ పరంగా 55 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనమాట. డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ ఈజ్ 150 minutes అనమాట. ఓకే, ఇకపోతే సిలబస్ ఇవి. సో మీకు ఇక్కడ చూడండి, అనలిటికల్ ఎబిలిటీ పరంగా సిలబస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ పరంగా సిలబస్, అలాగే కమ్యూనికేషన్ ఎబిలిటీ పరంగా సిలబస్, మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ పరంగా సిలబస్, స్టాటికల్ ఎబిలిటీ పరంగా సిలబస్, ఇక నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్ ఉంటాయి అనమాట. సో వాటి బట్టి మీకు వస్తుంది. అదేవిధంగా జనరల్ ఇన్ఫర్మేషన్, బుక్లెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఈజీగా ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు చాలా అంటే చాలా అప్లికేషన్ ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మీరు డిగ్రీ అప్పుడు కానీ, లేదంటే డిప్లొమా అప్పుడు కానీ, బీటెక్ అప్పుడు కానీ అప్లై చేసి ఉంటారు. ఎంసెట్ కోసం కావచ్చు, ఈసెట్ కోసం అవ్వచ్చు, లేదంటే పాలిసెట్ కోసం అవ్వచ్చు. మీరు అప్లై చేస్తుంటారు, మీకు ఈజీగా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవ్వండి, మేము మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం.